ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మన బాబా గారు ఏం చెప్తున్నారంటే, తల్లి, నా భక్తురాలిగా నీకు ఈరోజు 3 పరీక్షలు పెడుతున్నాను. అమ్మా, ఈ పరీక్షల కాలం ముగిసేలోపు నీకు నువ్వు ఒక పెద్ద శుభవార్తను వింటావు. ఈ శుభవార్త నీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది అని బాబాగారు అంటున్నారండి. ఒక చక్కటి సందేశాన్ని మనకు ఈరోజు అందిస్తున్నారు. జీవితంలో నీకు చక్కటి గుణపాఠం ఈరోజు సాయి పెట్టే ఈ 3 పరీక్షలు ఏమాత్రం అలసటగా ఉన్నా సరే మళ్ళీ ఇంత పెద్ద శుభవార్తని అందుకోలేవు. వెంటనే విను తల్లి అని బాబాగారు అంటున్నారండి. మరి ప్రతి ఒక్కరూ బాబాగారు పెట్టిన పరీక్షలకు ఎలా ఉండబోతున్నారో అసలు ఈ కథ విన్నవారికి స్వయానా బాబాగారు మనకి ఈ కథని అందిస్తున్నారు. స్వయానా బాబాగారే తన భక్తుల కోసం చెప్పిన కథ. ఇది విన్న మరుక్షణమే అదృష్టం పట్టవచ్చు. ప్రతి ఒక్కరూ ఆస్వాదించండి. నామధారకుడు అనే ఒక గొప్ప భక్తుడు ఈ మన సాయిబాబాకు అపర భక్తుడు. ఈయన సిద్ధయోగి అనే ఒక మహర్షి దగ్గర కూర్చొని ఈ కథని అడిగి మరీ చెప్పించుకున్నారండి. అంతటి గొప్ప కథ ఇది. నామధారకుడు కొన్ని సంవత్సరాలుగా మహర్షి దగ్గర సేవ చేసుకుంటూ బ్రతికేవారు. ఆయన పెట్టే పరీక్షలు ఈయన గెలవలేక అక్కడి నుండి పారిపోయి శ్రీగురుడు సిద్ధయోగి దగ్గరకు వచ్చి అక్కడ కూర్చొని కొన్ని విద్యాబుద్ధులు నేర్చుకుంటాడు. శ్రీగురుడు నామధారుడికి విద్య నేర్పించే భాగంలో శ్రీగురుడు అసలు గురువులను ఎలా సేవించాలో, విద్యని ఎలా నేర్చుకోవాలో, అసలు జ్ఞానాన్ని ఎలా పెంపొందించుకోవాలో ఈ కథ ద్వారా నామధారుడికి తెలియజేశాడు. ద్వాపర యుగంలో దౌమ్యుడు అనే బ్రహ్మర్షి ఉండేవాడు. ఆయన దగ్గర అరుణి, బైదుడు, ఉపమన్యువు అని 3 శిష్యులు వేదాన్ని అభ్యసిస్తూ ఉండేవారు. అహంకారం మొదలైన దోషాలు తొలగి మనసుకు శుద్ధి కలగడానికి వెనకటి గురువులు శిష్యుల చేత సేవలు చేస్తూ ఉండేవారు. అతని సేవను బట్టి గురుభక్తిని, మనశ్శుద్ధిని చూపించి అనుగ్రహించేవారు. ఒకనాడు దౌమ్యుడు అరుణిని పిలుస్తాడు. పిలిపించి, నువ్వు వెంటనే పొలానికి వెళ్ళి చెరువు నుండి నీరు పెట్టు, లేకపోతే వరి పైరు ఎండిపోతుంది అని చెప్తారు. అరుణి వెంటనే వెళ్ళి ఆ చెరువు నుండి కాలువ ద్వారా నీరు పెడతారు. కాలువకు ఒకచోట గండిపడి నీళ్లు అన్నీ పల్లానికి పోతాయి. మట్టి, రాళ్ళు ఎంతసేపు వేసినా కట్ట నిలవదు. అప్పుడు అతడు ప్రాణం పోయినా సరే గురువు చెప్పినది చేసి తీరాలన్న నిశ్చయంతో ఆ గండికి తాను అడ్డుపడుకొని గురువును ధ్యానిస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ నీరు అతని మీదుగా పొలానికి ప్రవహిస్తుంది. చీకటి పడినా కూడా అరుణి ఆశ్రమానికి రాకపోయేసరికి దౌమ్యుడు వచ్చి పొలం నిండుగా నీరు ఉండటం గమనిస్తాడు. కానీ శిష్యుడే కనిపించడు. తను ఏ పులిబారిన పడ్డాడా అని అనుమానించి ఆయన శిష్యుడు కోసం బిగ్గరగా పిలుస్తాడు. కానీ అరుణి ఎటువంటి సమాధానం ఇవ్వలేక కొంచెంగా శబ్దం చేస్తాడు. దానిని బట్టి దైమ్యుల వారు వచ్చి శిష్యుడిని లేవనెత్తి కౌగిలించుకొని సంపూర్ణంగా అనుగ్రహిస్తాడు. అతడు సర్వశాస్త్ర పండితుడు అవుతాడు. దైమ్య మహర్షి, నాయనా, ఇక నువ్వు ఇంటికి వెళ్ళి తగిన కన్యను వివాహమాడి స్వధర్మం ఆచరించు. అప్పుడు అరుణి గురువునకు నమస్కరించి ఇంటికి వెళ్ళిపోతాడు. ఇలా ఈ విధంగా జరుగుతున్న కాలంలో దైమ్యుడు తన 2వ శిష్యుణ్ణి పిలిచి, నాయనా, పైరు పంటకు వచ్చింది. నువ్వు రోజూ కావలి కాచి పైరుని కోసి ధాన్యం ఇంటికి చేర్చు అని చెప్పారు. వైద్యుడు తనకు గురుసేవ లభించినందుకు సంతోషించి పైరును ఎంతో సంరక్షించుకుంటూ వస్తాడు. పైరు పక్వానికి వచ్చాక కోయిస్తాడు. తర్వాత ధాన్యం రాశిగా పోయించి ఆ సంగతి గురువుకు చెప్తాడు.
ఆయన అతడికి ఒక బండి, ఒక దున్నపోతును ఇచ్చి ధాన్యం ఇంటికి చేర్చమని చెప్తాడు. ఆ బండి కాడకి ఒక పక్క ఆ దున్నపోతును గట్టి మరో దున్నపోతు లేనందున రెండవ వైపు కాడిని తన భుజాన వేసుకొని ధాన్యం ఇంటికి తీసుకొని వస్తాడు. దారిలో ఒకచోట బురదలో ఆ దున్నపోతు కూరుకుపోతుంది. అప్పుడు బౌద్ధుడు దున్నపోతును విడిపించి తాను ఒక్కడే బండిని బురదలో నుండి లాగడానికి ప్రయత్నం చేస్తాడు. ఆశ్రమానికి ఓర్వలేక స్పృహ తప్పి పడిపోతాడు. కొంతసేపటికి దైమ్యుడు అక్కడికి వచ్చి అతనిని చూసి అతనిని గురుసేవ దీక్షకు మెచ్చి తన మెడ నుంచి కాడి తొలగించి అతనిని లేవదీసి కౌగిలించుకొని అనుగ్రహిస్తాడు. వెంటనే వేద శాస్త్రజ్ఞానం అతడిలో మేలుకొంటుంది. గురువు అతడిని ఇంటికి పంపాడు. అరుని వలె లోక ప్రసిద్ధుడు అవుతాడు. ఇది ఇలా జరుగుతున్న కాలంలో ఇక ఆఖరిగా ఉపమన్యుడు మాత్రమే ఆ మహర్షిని సేవిస్తూ ఉంటాడు. అతడు అతిగా భోజనం చేసేవాడు. ఆమన్యం వలన విద్యాభ్యాసంలో నిలిచేది కాదు. దైమ్యుడు ఆలోచించి ఒకరోజు పిలిచి, నాయనా, నీవు గోవులను అడవికి తోలుకొని పోయి మేపుకొని వస్తూ ఉండు అని చెప్తాడు. కొద్దిసేపటికి ఆకలి వేస్తుంది. అతడు ఆవులను ఇంటికి తోలుకొని వస్తాడు. దైమ్యుడు అది గమనించి, నీవు ప్రతిరోజు సూర్య అస్తమయం అయ్యే వరకు గోవులని మేపాలి అని కోరాడు. మరునాటి నుండి ఆవులు మేస్తూ ఉండగా బాగా ఆకలితో ఉన్నప్పుడు అతడు స్నానం చేసి సంధ్య వార్చుకొని దగ్గరలో ఉన్న బ్రాహ్మణుల ఇళ్లలో భిక్షం తెచ్చుకొని భోజనం చేయసాగాడు. అందువలన ఆయన శరీరానికి కొద్ది కాలంలో దృష్టి కలుగుతుంది. గమనించిన దైమ్యుడు, నన్ను విడిచి భోజనం చేస్తావంట్రా అని నీవు తీసుకొచ్చిన భిక్ష నాకు ఇచ్చి మరలా అడవికి పోయి ఆ ఆవులను మేపుకొని రావాలి అని ఆజ్ఞాపిస్తాడు. ఉపమన్యువు ఇలా చేస్తూ ఉండటం వలన ఆకలి అతన్ని ఎంతగానో బాధించేది. అతను మొదట తెచ్చుకున్న భిక్షను అర్పించి రెండవసారి తెచ్చుకొని తినేసేవాడు. అందువలన అతని శరీరం పుష్టిగా ఉండటం చూసి దైమ్యుడు తెలుసుకొని ఆ రెండవ భిక్షను తనకే ఇవ్వమని ఆజ్ఞాపిస్తాడు. ఆ గురువు ఉపమన్యువు కొంచెమైనా బాధపడక అలాగే చేస్తాడు. ఆవుల దగ్గర దూడలు త్రాగగా మిగిలిన పాలు త్రాగి ఆకలిని తీర్చుకుంటూ ఉంటాడు. అందువల్ల కొద్ది కాలంలోనే తన శరీరం మరింత లావు ఎక్కుతుంది. ఒక్కరోజు దైమ్యుల వారు అందుకు కారణం అడిగి తెలుసుకొని, పశువులు ఎంగిలి పాలు తాగితే పశువు వలె నువ్వు కూడా బుద్ధిహీనుడు అవుతావు కనుక త్రాగవద్దురా అని నిషేధిస్తాడు. ఆ మరునాడు ఆకలి వేస్తుంది. జిల్లేడు పాలు ఎంగిలివి కాదు గదా అని మనసులో అనుకొని వాటిని ఒక తుప్పలో ఆ పాలు కాస్త తన కళ్ళల్లో పడి అతని 2 కళ్ళు కనిపించకుండా పోతాయి. తరువాత అతను గోవులను వెతుక్కుంటూ పోతూ ఒక బావిలో పడిపోతాడు. సూర్యాస్తమయమైన శిష్యుడు ఇంటికి రాలేకపోయేసరికి అతనిని వెతుక్కుంటూ దైమ్యుడు అడవికి వెళ్తాడు. ఆయన కేక విని ఉపమన్యుడు బావిలో నుండే సమాధానం ఇస్తాడు. ఆ మహర్షి బావి వద్దకు వచ్చి దుస్థితి తెలుసుకొని అశ్విని దేవతలను ప్రార్థించమని చెప్తాడు. ఉపమన్యువు అలా చేయగానే దృష్టి వెంటనే వస్తుంది. అతను బావి నుండి బయటకు వచ్చి గురువుకు నమస్కరిస్తాడు. దైమ్యుడు అతనిని గురుభక్తికి మెచ్చి తలపై చేయి పెట్టి, నాయనా, నీ కీర్తి 4 దిక్కులో వ్యాపించింది. నీ శిష్యులకు కూడా నీ అంతటి వారు అవుతారు. చూశారు కదా, ఈ కథని బాబాగారు ఎందుకు తీసుకువచ్చారో, ప్రతి మానవుడు జీవితంలో అనుభవిస్తున్న కష్టాలకు ఏదైతే కష్టం అనుభవిస్తున్నారో వాటిని ఒక ప్రత్యేకమైన కారణం అంటూ ఉంటుంది. ఆ కారణం లేనిదే కష్టాన్ని అనుభవించరు. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.